ఏ ఏంటి బ్రేకింగ్ ఏంటి ఇలా రకరకాలుగా మనం న్యూస్లన్నీ చూస్తూనే ఉంటాం. కాకపోతే దాంట్లో ఉన్న చట్టపరమైన ఆంక్షలు, తర్వాత ఎంతవరకు మెసేజ్లు మనం ఫార్వర్డ్ చేయడం మంచిది, ఎంతవరకు కరెక్టు, తర్వాత చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటి అన్నింటి మీద మన సిఐ గారు డిఎస్పీ గారు మాట్లాడతారు. మీరందరూ కూడాను అన్ని గ్రూపులు, మ్యాక్సిమం అన్ని గ్రూప్స్ కూడా సిఐ గారికి స్వాగతం సుస్వాగతం అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ఇప్పుడు మొత్తం మన కంట్రీ మొత్తం సోషల్ మీడియా మీద నడుస్తుంది. ఇన్స్టాగ్రామ్ అని, వాట్సాప్ అని, యూట్యూబ్ అని, ఫేస్బుక్ అని, వీటి మీద నడుస్తుంది జరుగుతుందండి. ఇప్పుడు మనం గుడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే దానివల్ల నాలెడ్జ్ పెరిగి మొత్తం అంతా నార్మల్గా ఉంటుంది, అంత డెవలప్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా కొంచెంమంది ఫేక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటున్నారు. దానివల్ల వాళ్ళు ఇబ్బందులు పడడం, దానివల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడటం, ఇలాంటివి జరుగుతూ ఉంటుందండి. రీసెంట్గా చూస్తే కోనసీమ డిస్టిక్లోనే ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయింది. దానివల్ల ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు పడడం ఇవి జరిగింది. అలాంటివి ఏమి ఇది తెలియక చేసిన పనులు ఇవన్నీ కావాలని చేసినవి కాదు. అలాంటివి ఏమీ మన దగ్గర జరగకూడదని చెప్పి మీటింగ్ ఏర్పాటు చేసామండి. సో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నప్పుడు నార్మల్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఆ టైప్ అయితే పర్లేదు. అది ఫేక్ ఒరిజినల్ తెలియని సందర్భంలో అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. అలాంటి ఏం షేర్ చేయకుండా ఉంటారని చెప్పి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మన రామచంద్రపురం సర్కిల్ సిఏ గారు ఈ సోషల్ మీడియా అలాగే ఈ వాట్సాప్ గ్రూపులకు సంబంధించి అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన మన డిఎస్పి గారికి, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎస్ఐ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ఈ గ్రూప్ సోషల్ మీడియా గ్రూప్స్ అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఏర్పాటు చేయడానికి ఈ మధ్యకాలంలో ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా కొన్ని రకాల విద్వేషాలు రెచ్చగొట్టుకోవడం జరుగుతుంది. అది కులాల మధ్య కావచ్చు, మతాల మధ్య కావచ్చు, ప్రాంతాల మధ్య కావచ్చు, లేదా ఇంకా రకరకాల వర్గాల మధ్య కావచ్చు. ఇట్లా రకరకాలుగా ఈ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసుకోవడం, విద్వేషాలు రెచ్చగొట్టుకోవడం, తద్వారా ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్ చేసుకోవడం, ఆ కామెంట్ కాస్త బూతులు తిట్టుకోవడం, అసభ్య పదజాలం వాడడం, ఆ తర్వాత అక్కడితో ఆగకుండా ఫిజికల్గా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం, దాడి చేసుకోవడం దాకా పోతుంది. సో ఇలాంటి వాటిని నివారించాలంటే కొంచెం అవగాహన ఇంపార్టెంట్ అని చెప్పి ఈ సోషల్ మీడియా సంబంధించి, ముఖ్యంగా వాట్సాప్కి సంబంధించి ఆ గ్రూప్ అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఆ గ్రూప్ని నడిపించాలి, ఒకవేళ అలా నడిపించకుండా ఆ గ్రూప్ వల్ల ఏదైనా వైలెన్స్ జరిగితే ఆ వైలెన్స్కి సంబంధించి చట్టపరంగా చర్యలు తీసుకునే భాగంగా ఆ గ్రూప్ అడ్మిన్ ఏ విధంగా ఇబ్బంది పడతాడనే దానికోసం ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అన్ని సేవలు, ఈవెన్ ప్రభుత్వం కూడా చాలా సేవల్ని వాట్సాప్ ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఈ వాట్సాప్ మనం అందరం వాడుతున్నాం. ఆల్మోస్ట్ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వాట్సాప్ గ్రూప్ని వాడడం జరుగుతుంది. ఈ వాట్సాప్ గ్రూప్లో కొంతమంది ఉద్యోగులు కావచ్చు, ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగ నిర్వహణలో భాగంగా మేము కూడా మా పోలీస్ వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకున్న ఆఫీసర్స్ గ్రూప్ అని టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, ఈరోజు మేము చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలోఅప్ చేసుకోవడానికి మాకు ఆ గ్రూప్ ఉపయోగపడుతుంది. అలాగే మీకు కూడా మీకు సంబంధించి మీ వర్గం లేదా మీ కులం లేదా మీ మతం లేదా మీ ప్రాంతం లేదా కొంతమంది మీడియా మిత్రులు కూడా ఉన్నారు, మీడియా వాట్సాప్ గ్రూపులు కూడా ఉన్నాయి. వారు టైం టు టైం మీ వాళ్ళకి ఏదైనా విషయాన్ని తెలియజేయడానికి, ఒక నాలెడ్జ్ షేర్ చేయడానికి
లేకపోతే చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియజేయడానికి ఈ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళ ఆలోచనలు అలాగే వాళ్ళకు సంబంధించిన విషయాలన్నీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. అది అంతవరకు చాలా సదుద్దేశంతో ఏర్పాటు చేయబడిన గ్రూపులు అవన్నీ కూడా అందరికీ ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఈరోజు మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం వాట్సాప్ ఆన్ చేయగానే మనకి మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అవి రాజకీయ విశేషాలు కావచ్చు, ఇతర విశేషాలు కావచ్చు, మన చుట్టుపక్కల జరిగే ప్రతి విషయాన్ని ఏదో ఒక మూల నుంచి ఎవరో ఒకళ్ళు వాట్సాప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. 20% 30% ఇది దుర్వినియోగానికి కూడా దారితీస్తుంది. ఏ విధంగా దారితీస్తుంది అనేది చూసుకుంటే మనకి దగ్గరలో మనం చూసిన అతిపెద్ద ఇన్సిడెంట్ మనకి గతంలో ఒకసారి కోనసీమ అల్లపురాతన అల్లర్లు అయినప్పుడు ఎక్కువ ఈ వాట్సాప్ గ్రూపుల్లోనే ఒకళ్ళకొకళ్ళు రెచ్చగొట్టుకునే మాటలు, రెచ్చగొట్టుకునే పోస్టులు పెట్టి ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేషం పెంచుకుని అంత పెద్ద ఇన్సిడెంట్ జరగడానికి కారణమైంది. అదంతా మీరంతా కూడా ఆ విషయాన్ని స్పష్టంగా కళ్ళారా చూశారు. ఒక చిన్న మెసేజే కదా అని మనం అనుకుంటాము, దాని తాలూకా పరిణామం తర్వాత ఎంత తీవ్రంగా ఉంటుందనేది మీరందరూ చూస్తున్నారు. ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కువ మేము అబ్జర్వ్ చేస్తుంది మీడియా సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో మీడియా ఎప్పుడైతే బయట పబ్లిక్ కూడా అది యాక్సెస్ ఇచ్చారో వాళ్ళు ఆ గ్రూప్లో ఎవరున్నారో ఏంటి అనేది మర్చిపోయి వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ భావాలన్నీ కూడా ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం వల్ల ఇబ్బంది కలగకుండా, దాన్ని ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా వాళ్ళు అందరూ సహకరిస్తున్నారు, వాళ్ళ వంతు కృషి చేస్తున్నారు. అక్కడ ఉన్న కమ్యూనిటీ హార్మోన్ అనేది దెబ్బతినకుండా వాళ్ళు చేయాల్సిందంతా చేస్తున్నారు. కానీ ఆ విషయం తెలుసుకున్న మూడో వ్యక్తి ఎవరో మనకి ఇలా అయిపోయింది, మన దేవుడికి ఇలా అయిపోయింది, మన చర్చికి ఇలా అయిపోయింది, లేదా మన మాస్కి ఇలా అయిపోయింది, మన మతానికి ఇలా అయిపోయింది అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తారు. అది చాలా చాలా తప్పది. అసలు జరిగిన చోట జరిగిన వ్యక్తులు బాగున్నప్పుడు మధ్యలో ఉన్న మూడో వ్యక్తి మీరు దాన్ని వీలుంటే మీ వంతు సహాయ సహకారాలు అందించి దాన్ని మరింత ఇబ్బంది కలగకుండా చూడాలి, లేదా మీరు కామ్గా ఉండాలి. అంతేగాని మీరు దాన్ని ఇంకా పదింతలు చేసి దానిలో ఉన్నాయి లేని యాడ్ చేసి దీన్ని ఇంకొక పాతదానికి దేనికి యాడ్ చేసి అవన్నీ తీసుకొచ్చి దీనికి రుద్ది అక్కడ ఆ ఇష్యూని మరింత పెద్దదవ్వకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇప్పుడు ఎక్కువగా ఈ గ్రూప్ అడ్మిన్ని ఇక్కడ పిలిచి మాట్లాడడం దేనికనంటే గ్రూప్ అడ్మిన్కి కొన్ని బాధ్యతలు మనం ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే రేపు ఏదైనా ఈ విషయంలో రెండు కులాల మధ్య కానీ, మతాల మధ్య కానీ, ప్రాంతాల మధ్య కానీ విద్వేషాలు ఎవరి వల్లైనా రెచ్చగొట్టబడి ఏదైనా అది వైలెన్స్కి దారి తీస్తే కనుక ఆ గ్రూప్ క్రియేట్ చేసిన వ్యక్తులందరూ ఎవరైతే అడ్మిన్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అందుకు గాను మీరు గ్రూప్ని క్రియేట్ చేసి వదిలేయడం కాదు, ఆ గ్రూప్లో ఏం జరుగుతుంది అనేది మీరు స్పష్టంగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, మీకు అవగాహన ఉండాలి. రెండోది, ఆ గ్రూప్లో ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఈ గ్రూప్ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దానికి అనుకూలంగా ఉన్నారా లేకపోతే దానికి విరుద్ధంగా ఉన్నారా, అలాంటి వాళ్ళు ఉంటే ఆ గ్రూప్ నుంచి ఎలిమినేట్ చేయాలి. ఆ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఆ గ్రూప్లో ఉన్న అందరి శ్రేయస్సు కోరేవాళ్ళు, మంచి కోరేవాళ్ళు ఉంటారు. అంతేగాని ఆ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఒకరి మీద ఒకరు తిట్టుకోవడానికో లేతే ఈ గ్రూప్లో ఉన్నవాడు ఇంకో గ్రూప్ని తిట్టడానికో అట్లా ఉంటే అది మీ గ్రూప్ అందరికీ సమస్య తెస్తుంది. ముఖ్యంగా ఆ గ్రూప్ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమస్య తెస్తుంది. సో ఇక నుంచి మీకు ముందుగా ఒకసారి చెప్పి విషయం అవగాహన కల్పించి ఆ తర్వాత చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలన్నీ పెట్టడం జరుగుతుంది. మీలో చాలామందికి తెలియదు
మీరు క్రియేట్ చేసిన గ్రూప్లో ఉన్న వ్యక్తి వల్ల అలాంటి నష్టం వాటిల్లితే మీ మీద కూడా కేసు అవుతుంది, ఆ వ్యక్తితో పాటు మీ మీద కూడా కేసు అవుతుంది అనే విషయం మీకు తెలియదు. కాబట్టి అది తెలియజెప్పడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా మరొకసారి మీ అందరికీ విన్నవించేది, మీ గ్రూప్లో ఉన్న వ్యక్తులు, మీ గ్రూపు ఒక ఉద్దేశంతో క్రియేట్ చేయబడుతుంది. ఇప్పుడు మా గ్రూప్ ఉంది, మా పోలీస్ గ్రూప్ ఉంది. ఈ జిల్లాలో ఉన్న అందరు ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, టైం టు టైము ఏం చేయాలి అనేది చెప్పడానికి ఉద్దేశించబడింది. అలాగే పిలవగానే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ అందరూ తమ పనులు వదులుకొని ఈ మీటింగ్ వచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే, ఇందాక సిఐ గారు ఎస్ఐ గారు చెప్పినట్టు, మనం ఇప్పుడు ఏ సమాచారం షేర్ చేసినా కానీ వాట్సాప్ గ్రూపుల్లో, ఇన్స్టాగ్రామ్ పోస్టుల ద్వారా షేర్ చేస్తున్నాం. ఇంతకుముందు ఏంటంటే మనం డైరెక్ట్ కాంటాక్ట్ ఉండేది, ఆ న్యూస్ ఏదైతే ఉందో సమాచారం అది అందించడానికి న్యూస్ అవుట్లెట్స్ అనేవి ఉండేవి, ఆ ఛానల్స్ ఉండేవి. వాళ్ళు కొంచెం జర్నలిజం అవి చేస్తుంటారు కాబట్టి ఏ న్యూస్ని ఎలా రాయాలి, యువతల వర్గాలకు కానీ, వేరే వర్గాలకు కానీ, వేరే మతంకి చెందిన వాళ్ళకి కానీ, వేరే కులానికి చెందిన వాళ్ళకి కానీ, లేదంటే వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళకి కానీ వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అవ్వకుండా ఎలా రాయాలి, న్యూస్ జరిగినట్టు ట్రూత్ ఏంటనేది తెలుసుకునేంత వరకు రాయకూడదు అని తెలుసుకొని ఎలా తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఇదంతా కొంచెం తెలిసి ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బందులు వచ్చేవి కాకపోతే ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వచ్చింది అంటే సామాజికంగా అందరి చేతుల్లోకి వాళ్ళ న్యూస్ని ప్రొజెక్ట్ చేసే అధికారం వచ్చింది, ఆ హక్కు వచ్చింది. కాబట్టి ఎవరికి వాళ్ళతో వచ్చినట్టు వాళ్ళు ఏం జరిగిందో ఆ సిచ్యువేషన్ని వాళ్ళు అనలైజ్ చేసి వాళ్ళు షేర్ చేసేయచ్చు. వాట్సాప్ గ్రూపుల్లో, లేదంటే ఇన్స్టాగ్రామ్ పోస్టులో, ఫేస్బుక్ పోస్టులో షేర్ చేసేయచ్చు. దానివల్ల మనకి తెలియకనే అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతినడం కానీ, లేదంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టినట్టు ఇట్లా అవుతుంది. ఇంతకుముందు నాకు ఏదైనా అనిపిస్తే, సపోజ్ మా సిఏ గారు నాకు ఫ్రెండ్ అయితే, నాకు ఏదైనా అనిపించినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా ఒక ఇన్సిడెంట్ మీద నా ఫీలింగ్స్ని ఆయనతో డైరెక్ట్గా షేర్ చేసుకునేవాడిని, ఫోన్లు ఇవి ఉండకముందు. కానీ ఇప్పుడు ఫోన్ వచ్చేసింది కాబట్టి ఆ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి డైరెక్ట్గా ఫ్రెండ్స్ తక్కువైపోయారు. నాకు ఏ ఫీలింగ్ వచ్చినా కూడా, ఏదైనా ఒక ఇన్సిడెంట్ మీద ఉక్రోషం వచ్చినా, ఏదైనా ఒక ఇన్సిడెంట్ మీద బాధ వచ్చినా, లేదంటే ఒక ఇన్సిడెంట్ మీద నాకు జాలి కలిగిన, డైరెక్ట్గా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు గ్రూపుల్లో పెట్టేయగానే అది మనకు తెలియదు ఏంటంటే, ఇంతకుముందు 1-to-1 ఉండేది కాంటాక్ట్. నాకేమనిపించిందో ఆయనకు చెప్పేవాడిని, ఆయన నా మనసు ఎరుగుంటాడు కాబట్టి నేను ఏ ఉద్దేశంతో ఏ సందర్భంలో అలా అన్నానో ఆయన అర్థం చేసుకోగలడు. కానీ వాట్సాప్ గ్రూప్లో 100 మంది 1000 మంది ఉంటారు, ప్రతి ఒక్కరికి మనం తెలియదు. మనం ఏ ఉద్దేశంతో అన్నామో, ఏ సందర్భంలో అన్నామో అవతల వాళ్ళు క్యాచ్ చేయలేకపోతారు. దానివల్ల వాళ్ళు మనోభావాలు దెబ్బతినడము, ఆ వర్గం వాళ్ళు హట్ అవ్వడము, లేదంటే ఆ కులం వాళ్ళు కొంచెం ఫీల్ అవ్వడం, ఇలా జరుగుతుంది. కాబట్టి మనం వాట్సాప్ గ్రూప్లో ఏం పోస్ట్ చేసినా కూడా అవతల వైపు మనం ఒకవేళ ఉంటే, నేను పోస్ట్ చేసే ఈ మెసేజ్ ఎవరికైనా హర్టింగ్గా ఉంటుందా, ఎవరి మనసునైనా నొప్పిస్తుందా, ఎవరైనా బాధపడతారా ఈ మెసేజ్, లేదంటే దీనివల్ల ఏమన్నా మత విద్వేషాలు కానీ, కుల విద్వేషాలు కానీ రెచ్చగొట్టే అవకాశం ఉందా, ఇవన్నీ ఒకసారి ఆలోచించి మనం ఏదైనా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలి. వేరే ఇంకొకరిని పోస్ట్ చేసి మనం ఫార్వర్డ్ చేయడానికి అయినా కూడా అదే ఒకసారి ఆలోచించి ఫార్వర్డ్ చేయాలి. అంతవరకు అవతల వాళ్ళు మనకు పోస్ట్ చేసింది ఏదైనా కూడా కొంచెం అభ్యంతరకరంగా ఉంటే ఆ వెంటనే అక్కడితో ఆపేయాలి. ఫార్వర్డ్ చేయడం, ఇది కొంచెం సెన్సేషనల్ న్యూస్ కాబట్టి అందరికీ తెలిసేలా చేయాలి అనడము, లేదంటే ఇక్కడ ఇంత జరిగిపోయింది మనం కూడా రియాక్ట్ అవ్వాలి, ఏదో ఒకటి పోస్ట్ చేయాలి, దీని మీద కామెంట్ చేయాలి అనుకోవడం కొంచెం సమయంలో పాటించి ట్రూత్ ఏంటో మీడియా వాళ్ళు కానీ ఎవరైనా చెప్పేటప్పుడు, లేదంటే అది పోలీస్ కేసు అయితే పోలీస్ వాళ్ళు అసలు ఏం జరిగింది ఫ్యాక్ట్ అని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి మీడియాకి చెప్పే వరకు కొంచెం సమయంలో పాటించాలి. తెలియకుండా ఇప్పుడు అవాస్తవాలు ఫార్వర్డ్ చేస్తే దానివల్ల నష్టము జరుగుతుంది, ఇంకోవైపు కేసు కూడా బుక్ చేయబడుతుంది. ఇందాక సిఐ గారు కూడా చెప్పారు, గ్రూప్ అడ్మిన్స్ని ఎందుకు పిలుస్తున్నాము అంటే, మీరు గ్రూప్ అడ్మిన్గా ఉంటే ఆ గ్రూప్లో 1000 మంది ఉంటారు. ఎవరో 999వ వాడు ఏదో వాడి ఫీలింగ్ షేర్ చేసుకుని ఏదో అభ్యంతరకరమైన పోస్ట్ ఒకటి పెడితే వాడి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ గ్రూప్ అడ్మిన్ ఎవరో వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఇది చట్టం ప్రకారమే ఉంది కాబట్టి గ్రూప్ అడ్మిన్లకి ఈ జాగ్రత్త అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు నిరంతరం చేయాల్సిందే, ఆ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, తెలియని వాళ్ళు ఉన్నారా. తెలియని వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ వాళ్ళకి పెట్టే పోస్టులు ఒకసారి ప్రతిరోజు చూసుకుంటూ ఉండాలి. ఏ పోస్టులు నా గ్రూప్లో షేర్ అవుతున్నాయి, ఆ గ్రూప్ మీ సొంతది. ఆ గ్రూప్లో ఏదైనా పోస్ట్ జరిగింది అంటే అది మీ నోటి ద్వారా వచ్చినట్టు, వేరే వాళ్ళు పోస్ట్ చేసినా కూడా మీ నోటి ద్వారా బయటికి వెళ్ళినట్టు. కాబట్టి ఆ గ్రూప్లో ఎలాంటి పోస్టులు పోస్ట్ చేయబడుతున్నాయి, ఎవరికైనా మతపరమైన, కులపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందా, ఎవరి సెంటిమెంట్స్ అయినా హట్ చేసే విధంగా ఉందా, ఇవన్నీ ఆలోచించుకొని
ఆ పోస్ట్ని అలౌ చేయాలి. ఎక్కడైనా అభ్యంతరకరమైన కంటెంట్ ఉంటే, ఆ పోస్ట్ ఉంటే మీరు వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసే హక్కు మీకు ఉంటుంది కదా అడ్మిన్గా. వెంటనే ఆ పోస్ట్ని డిలీట్ చేయాలి. అదేవిధంగా ఆ పోస్ట్ ఎవరైతే పెట్టారో వాళ్ళని కూడా పిలిచి వార్న్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అందుకని ఈ పాంప్లెట్ మీకు ఇవ్వడం జరిగింది. ఈ పాంప్లెట్లో చట్టపరమైన స్థితి అని కొన్ని సెక్షన్లు ఉంటాయి. మీరు ఏ తప్పు చేస్తే ఏ సెక్షన్ కింద మేము కేసు బుక్ చేయొచ్చో ఇందులో లిస్ట్ ఉంటుంది, అందులో మీరు చూడొచ్చు. అట్లానే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల బాధ్యతలు ఉన్నాయి కొన్ని. అవేంటి? అన్ని అడ్మిన్లు గ్రూప్లో పోస్ట్ అయ్యే కంటెంట్ను నిరంతరం పర్యవేక్షించాలి. ఎందుకో ఇప్పుడు చెప్పాను. ఒకవేళ నిరంతరం పర్యవేక్షించకపోతే ఆ గ్రూప్లో పోస్ట్ అయ్యే కంటెంట్ మీరు బాధ్యులు అవుతారు. మీ నోటి ద్వారా వచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఆ కంటెంట్, దాని మీద ఏదైనా చట్టపరమైన చర్య తీసుకుంటే మీ మీద కూడా తీసుకోవాల్సి వస్తుంది. 2, అభ్యంతరకరమైన లేదా విద్వేషపూరితమైన పోస్టులను వెంటనే తొలగించాలి. చెప్పాను ఇప్పుడే. అది అభ్యంతరకరమైందో విద్వేషపూరితమైందో తెలుసుకోవడానికి ఎక్కువగా తెలివి అవసరం లేదు, అది మనం చూడగానే అర్థమైపోతుంది మనకి. సో అది మీకు అర్థమైన వెంటనే ఆ పోస్ట్ని మీరే తొలగించాలి గ్రూప్ అడ్మిన్గా. అట్లాంటి పోస్ట్ని మీ గ్రూప్లో అలౌ చేయకూడదు. నెక్స్ట్, పునరావృతంగా విద్వేషపూరిత కంటెంట్ పంపే సభ్యులను గ్రూప్ నుండి తొలగించాలి. తప్పుడు వార్తలు, మార్ఫింగ్ చిత్రాలు, ఈ మధ్య చూస్తున్నాం, సినిమా యాక్టర్లకి చిత్రాలు మార్ఫ్ చేసి పెడుతుంటారు. అట్లాంటివి ఎడిట్ చేసిన వీడియోలు పూర్తిగా నిషేధించాలి. తర్వాత కుల, మత లేదా సామాజిక ఉద్రిక్తతలను దారితీసే సమీకరణ సందేశాలను అనుమతించకూడదు. సమీకరణ సందేశాలు అంటే ఏదో కులం వాళ్ళు కానీ ఏదో మతం వాళ్ళు కానీ మన వర్గానికి ఈ హాని జరిగింది, మనందరం మూకుమ్మడిగా వెళ్ళి వాళ్ళ మీద దాడి చేద్దాం, మనం మూకుమ్మడిగా వెళ్ళి 100 మంది వచ్చేయండి, నిరసన వ్యక్తం చేద్దాం, ఇట్లాంటి జనాల్ని సమీకరించే మెసేజ్లు మీరు గ్రూప్లో షేర్ చేయకూడదు. ఇంకోటి, అవసరమైతే దర్యాప్తు కోసం డిజిటల్ ఆధారాలను భద్రపరచాలి. అది ఒకవేళ కేసు అవుతుంది రేపు, ఈరోజు కాకపోయినా రేపు అవ్వచ్చు. దానికోసం ఆ ఆధారాలు ఆ కేసు అయిన తర్వాత ఎవరిది తప్పు ఎవరిది కాదు అని డిసైడ్ చేయడానికి మీ గ్రూప్లో ఉన్న మెసేజే ఆధారంగా ఉంటుంది. కాబట్టి దాన్ని స్క్రీన్షాట్ తీసుకొని మీరు భద్రపరచుకోవాలి. ఇంకోటి, తీవ్రమైన ఉల్లంఘనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలి. పోలీస్ ఎస్ఐ గారి నెంబర్ మీ దగ్గర ఉంటుంది, సిఐ గారి నెంబర్ ఉంటుంది, నా నెంబర్ ఉంటుంది. వెంటనే ఎవరో ఒకరికి షేర్ చేయాలి. ఏదైనా తీవ్రమైన అభ్యంతరకరంగా ఉంటే పోస్ట్, సార్ ఇట్లా ఈ గ్రూప్లో ఈ పలానా పోస్ట్ పెట్టారు పలానా వాళ్ళు, అది అభ్యంతరకరంగా ఉంది అని వెంటనే తెలియజేసినట్లయితే మేము ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళతో మాట్లాడి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లేదంటే మీకు మాకు తెలియజేసే లోపే అది అన్ని గ్రూపుల్లో షేర్ అయిపోయి జనాలు సమీకరించుకొని రోడ్డు మీదకి వచ్చి కొట్టుకొని పెద్ద అల్లరి అయిపోయి మన ఊరి పేరే పాడవుతుంది. ఇట్లాంటివి జరగకుండా మీరు ముందుగా సమాచారం ఇస్తే హెల్ప్ అవుతుంది. 2, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల బాధ్యతలు చెప్తాను. గ్రూప్లో పోస్ట్ అయ్యే కంటెంట్లు నిరంతరం పర్యవేక్షించాలని చెప్పాను. ఇది డిస్కస్ చేస్తుంది. నిషేధిత కంటెంట్ అంటే ఏంటి? గ్రూప్లలో కులం లేదా మతం ఆధారంగా దూషణలు ఉంటే అది నిషేధిత కంటెంట్, అది గుర్తుంచుకోవాలి. ఏదైనా కులం కానీ మతం కానీ ఆధారితంగా ఏదైనా కంటెంట్ ఉంటే అది నిషేధిత కంటెంట్ అని గుర్తించాలి. 2, బహిష్కరణ లేదా సామాజిక విభజనకి పిలుపులు ఇవ్వడం. ఏదైనా బహిష్కరించిన పలానా వాడిని ఊరి నుంచి బహిష్కరిద్దామని, పలానా కులం వాళ్ళని కానీ మతం వాళ్ళని కానీ పలానా ప్రాంతం నుంచి బహిష్కరిద్దామని, లేదంటే సామాజికంగా విభజిద్దామని, వాళ్ళు మనము పేరు అడ్డుకోవడం కట్టుకుందాం, లేదంటే ఊరి నుంచి వెళ్ళేద్దాం, ఇట్లాంటి భాషలు ఉపయోగించి ఏదైనా పోస్ట్ పెడితే అది నిషేధిత కంటెంట్. 3, సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే పుకార్లు. అది పుకారో కాదో మీకు అప్పుడే తెలియదు. చెప్పాను కదా, ఫేక్ న్యూస్ ఏంటి ట్రూత్ ఏంటి అనేది తెలియకుండా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయకూడదు. పుకార్లు అనవసరంగా మనం పుట్టించకూడదు, అవతల వాళ్ళని పుట్టించినా మనం దాన్ని ఎంకరేజ్ చేసి ఫార్వర్డ్ చేయకూడదు. చట్టవిరుద్ధ సమావేశాలకు పిలుపులు ఇవ్వకూడదు. చట్టవిరుద్ధ సమావేశాలు అంటే 100కి మించి ఏదైనా సమీకరణ జరిగి సమావేశం జరిగేట్లయితే దానికి చట్టపరంగా పర్మిషన్ తీసుకోవాలి. అట్లాంటి పర్మిషన్ లేని సమావేశాలకు పిలుపులు అనవసరంగా ఇవ్వకూడదు. దర్యాప్తుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలి. ప్రజాశాంతిని భంగం చేసే కంటెంట్ కూడా నిషేధించాలి.